అన్నదాతకు అండగా ఇవాళ బీఆర్ఎస్ అధినేత జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. జనగామ జిల్లాలో కేసీఆర్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సింధూరా బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాగునీరు అందక ఎండిపోయిన పంటల పరిశీలన కోసం ఇవాళ వస్తా ఉన్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. వాళ్ళ మొదటగా జనగామ జిల్లాలో ఉన్నటువంటి ధరవతండ, దేవరూపుల మండలంలో ఉన్నటువంటి ధరవతండాకు మొదటగా రానున్నారు. మనం చూసినట్టయితే ఇక్కడ పూర్తి స్థాయిలో పంటలన్నీ ఎండిపోయిన సందర్భం. గతంలో ఇక్కడ దేవాదుల, ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఒకవైపు అటు తొర్రూరు, పెద్దవంగర అటువైపు చూసినట్టయితే ఎస్ఆర్ఎస్పి మనం ఉన్నటువంటి ఏదైతే దేవరూపుల కావచ్చు, కొడకండ్ల కావచ్చు, ఇదంతా కూడా దేవాదుల ద్వారా ఇక్కడ పంటలకు నీళ్ళంతా ఉంటాయి. ఇక్కడ ఇదే సమయానికి పోయిన యాసంగిలో విపరీతమైన నీళ్లు, రైతులు వద్దనే స్థాయిలో ఇక్కడ నీళ్ళు అందించిన సందర్భం. అదే సందర్భంలో ఒక సంవత్సరం కూడా తిరగక ముందు, అంటే ఈ యాసంగిలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఇక్కడ పంటలన్నీ పూర్తిగా ఎండిపోయే స్థాయికి వచ్చిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ కేసీఆర్ గారు ఇక్కడ ఉన్నటువంటి రైతులందరినీ కూడా కలిసి వాళ్ళలో ధైర్యం నింపనున్నారు. కేసీఆర్ గారు ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు అనే అంశంలో ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులే కావచ్చు, రైతులంతా కూడా ఎదురు చూస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి రైతు నాయకులే కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మనతో ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పండి, కేసీఆర్ గారు రాక సందర్భంగా ఎట్లా ఎదురు చూస్తూ ఉన్నారు రైతులంతా కూడా, ఆయన మాటల ద్వారా ఎలాంటి ధైర్యం నింపాలని మీరు అంతా చూస్తూ ఉన్నారు? ఇది దేవరపుల మండలం ధరావతండ పాలకుర్తి నియోజకవర్గం అండి. ఇక్కడ దాదాపుగా 1000 ఎకరాలు ఈ మండలంలో ఎండిపోయినాయి. ఇది దేవాదుల, నవపేట నుంచి ఈ నీరు ఇక్కడికి నీరు ప్రవహిస్తుంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, గత 9 సంవత్సరాల నుంచి మాకు ఏ రోజు ఇబ్బంది లేదు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే మనకి ఇబ్బంది మొదలైంది అని వారు పదే ఇక్కడ మాజీ మంత్రి వారు దయాకర్రావు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా, హరీష్ రావు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కూడా రావటం వల్ల వారికి కొంత గవర్నమెంట్ నుంచి న్యాయం జరుగుతుందని ఇక్కడ రైతులు కేసీఆర్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒకవైపు కేసీఆర్ గారు రాక కోసం స్వచ్ఛందంగా రైతులు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునే క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇళ్ల ముందు కాపలా కాసుకుంటూ మీరు అక్కడికి వెళ్ళొద్దు, వెళ్తే ఇల్లు రాదు, పంట నష్టపరిహారం రాదని చెప్తారు. మీ ఇక్కడ ఈవోలను కానీ ఇక్కడ అసలు ఎంత జరిగింది, ఏ ఊరు నుంచి ఎంత జరిగింది అన్న ఫీడ్బ్యాక్ అడిగితే ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర ఆ ఫీడ్బ్యాకే లేకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు పంటలు ఎండిపోలేదు అనే మూడ్లోనే గవర్నమెంట్ ఇంకా కాలయాపన చేస్తుంది. దయచేసి ఇప్పటికైనా కేసీఆర్ వచ్చిన సందర్భంగా వాళ్ళు కనువిప్పు చేసుకొని రియలైజ్ అయ్యి కొంత ప్రజలకి పంటన పరిహారం ఇస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. మనం చూస్తూ ఉన్నాము, దయాకర్రావు గారు కూడా పంట పొలాలకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ గారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ మనకు చూస్తూ ఉన్న సందర్భం. సరే, వాళ్ళ కేసీఆర్ గారు ఏ విధంగా రైతుల ధైర్యం నింపబోతా ఉన్నారు? ఇక్కడ ముఖ్యంగా పాలకుర్తి నియోజకవర్గం అంటే దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పీ ద్వారా పంటలంతా కూడా పెద్ద ఎత్తున పండించిన సందర్భం. తెలంగాణ రాకముందు 50,000 ఎకరాల్లో పంట పండితే ఇప్పుడు 150,000 ఎకరాల్లో పంట పండుతా ఉన్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. ఎట్లా ఉంది సార్ గతంలో పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి రైతులు ఏమంటా ఉన్నారు? ఘోరమైన పరిస్థితి ఉన్నది. వీళ్ళ మేనేజ్మెంట్ సరిగ్గా లేదు, కోఆర్డినేషన్ లేదు. వాళ్ళు ఏమంటారు, ధర్మసాగర్లో నీళ్ళు లేవు, గన్పూలు రిజర్వాయర్లు లేవు, నవాపేట రిజర్వాయర్లు లేవు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి అవగాహన లేదు. ధర్మసాగర్లో నీళ్లున్నాయి, గన్పూర్ రిజర్వాయర్లో నీళ్లున్నాయి. కోఆర్డినేషన్ లేక, నీళ్లు తెచ్చుకోలేక, సరైన అవగాహన లేక ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టి కరెంటు 1 గంట కూడా పోవద్దని ఇలా మాట్లాడుతాడు. అంటే పంటలన్నీ ఎండిపోయినాక ఇప్పుడు కరెంటు వస్తే ఏం లాభం? ఇదేదో మొదలే మాట్లాడితే అయిపోవు కదా. ఈరోజు నిన్న రివ్యూ మీటింగ్ పెట్టి రైతులకు కరెంటు కావాలి, నీళ్ళు ఇవ్వాలని నిన్న మీటింగ్ పెట్టి ఇలా కేసీఆర్ గారు వస్తానంటే నిన్న రివ్యూ మీటింగ్ పెట్టిండు. మరి పంటలన్నీ ఎండేపాయే, ఇప్పుడు కరెంట్ ఎందుకు, ఇప్పుడు నీళ్ళు ఎందుకు? ఇప్పుడు ఏమైనా ఉంటే నష్టపరిహారం ఏమి ఇస్తావు అనేది ఆలోచించాలి. ఇక రైతులకైతే కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు రాళ్ల వర్షాలు పడితే 10,000 ఇచ్చిండు ఎకరాల. మేము అంటున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు నీ పొరపాటు వల్ల నీవు చేపట్టి నష్టం జరిగింది. ఎకరాన 25,000 ఇవ్వాలని మేము కోరుతున్నాం. ఇమ్మడే 2 లక్షల రుణమాఫీ చేసి
రైతుకి కింటాకు నువ్వు ఏమన్నావు? నేను 9వ తారీఖు నాడే కింటాకు 500 బోనస్ ఇస్తా అన్నావు. మరి ఇప్పుడు రైతులకు ఒడ్లు వచ్చినాయి, రైతు బంధు వేస్తా అన్నావు. ఏది చేయకుండా ఉత్తమ గాలి మాటలు, ఈ పార్టీ వాళ్ళని చేరుడు, ఆ పార్టీ వాళ్ళని చేరుడు. ఇది ఎందుకు? నువ్వు మంచి పని చేస్తే జనమే నీకు గెలిపిస్తారు కదా. ఎవరిని చేర్పించుకునే పరిస్థితి ఎందుకు? నువ్వు రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, ఒక్క మాట నిలబెట్టుకో. ఇప్పుడు రైతులు అష్ట కష్టంలో ఇబ్బంది పడుతున్నారు, ఆ కష్టంలో ఆదుకో. గత 10 ఏళ్ళు రైతులు హ్యాపీగా ఉన్నారు, కానీ ఇప్పుడు అవస్థ పడ్డప్పుడు నువ్వు రుణమాఫీ చేయి. పోనీ కేసీఆర్ గారు రుణమాఫీ ₹1,00,000 రుణమాఫీ చేసి 80% చేసిండు, ఆ 20% అన్న చేయి. ఆఖరికి రైతు బంధు కూడా నువ్వు పూర్తి చేయలే. ఇంకా రైతులకు భరోసా ఏమి ఇస్తున్నావు? వీళ్ళని చేర్పించుకుంటూ వాళ్ళని చేర్పించుకుంటూ గిదా నీ పని? రైతులకు నువ్వు చేసిన ఏదన్నా ఒకటి కింటాకు 500 ఇస్తావా, 2 లక్షలు రుణమాఫీ ఇస్తావా, పంట నష్టం ఇస్తావా, ఏదో ఒకటి చేస్తే రైతులంతా నీ కోట ఎత్తారు కదా. ఇదారు కేసింది కదా, నీ మాటలు చెప్తే విన్నారు. ఇప్పుడు మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, రైతులను ఆదుకో. మిమ్మల్ని ఏమంటలేము, మీ దండం పెట్టి చెప్తాం, రైతులను ఆదుకుని ఏర్పాటు చేయి. సరే, వల్ల మీ మండలానికి ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించి రైతులంతా అంటే కేసీఆర్ గారు రైతు పక్షపాతి నేపథ్యంలో రైతులందరూ అడ్డుకుంటా ఉన్నారు. రాజకీయం చేసేందుకు చేయలే. కేసీఆర్ గారు వస్తే ప్రభుత్వం దిగొస్తుందని, కేసీఆర్ గారు రైతుల దగ్గరకు వచ్చిందంటే ప్రభుత్వం దిగొచ్చి ఏదన్నా ఒకటి చేస్తారనే నమ్మకంతో ఇవాళ కేసీఆర్ గారు పాప కాళ్ళ నొప్పి ఉన్నా, ఫ్రాక్చర్ అయిన నడుము ఫ్రాక్చర్ అయినా కూడా దిగొచ్చి ఆ రైతులను పలకరిస్తాడు. రైతులు ధైర్యంగా ఉండండి, తొందరపడి ఆత్మహత్యలు కానీ ఇంకా దేనికి పూనుకోవద్దు, ధైర్యం చెప్పేందుకు ఇలా కేసీఆర్ గారు వస్తాడు. కేసీఆర్ గారు ఇవాళ రైతుల్లో ధైర్యం నింపడానికి, వాళ్ళలో భరోసా నింపడానికి 2014 ముందు రైతుల పరిస్థితి ఏంటి, ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి, ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ రైతులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల పట్ల ఇవాళ చెల్లించిపోయినటువంటి కేసీఆర్ గారు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటా ఉన్నా ఇవాళ రైతుల మధ్యలోకి వచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. జనగామలోని దేవరపుల మండలానికి సంబంధించి దారావత్ తండాలో ఇక్కడికి వచ్చి రైతులను, ఇక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా కల్పించి ధైర్యం నింపి ఇక్కడి నుంచి సూర్యాపేటకు, ఆ తర్వాత నల్గొండకు వెళ్ళనున్నారు. సూర్యాపేటలో మీడియా సమావేశం కూడా నిర్వహించనున్నారు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.